2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆడియన్స్ నుంచి మనం చేసిన బిజినెస్ వీడియోస్ కి. అండ్ చాలా మంది కూడా ఇప్పుడు వర్షాకాలం అయితే వస్తుంది. ఈ వర్షాకాలంలో చాలా మందికి ఏదైనా అంటే ఇంట్లో నుంచే ఒక బిజినెస్ పెట్టుకోవాలన్న ఆలోచన వస్తుంది. అండ్ ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేస్తే ట్రెండీగా ఉంది ఇండోర్ గార్డెనింగ్ అనుకుంటూ. అసలు ఇండోర్ గార్డెనింగ్ కనుక ఎవరైనా కూడా ఒక వ్యాపారంలా చేయాలి అన్నా, లేదు ఇంట్లోనే ఒక గార్డెన్ లాగా ఏర్పాటు చేసుకోవాలి అన్నా కూడా ఎలా ఉంటుంది? ఇందులో ఏమైనా బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుందా సార్? నేను ఒక చిన్న కరెక్షన్ చేస్తానమ్మా. నేను చేసే కరెక్షన్ ఏంటంటే, ఇండోర్ గార్డెనింగ్ చేస్తూ వ్యాపారంలో డబ్బులు సంపాదించే అవకాశాలు అయితే తక్కువే ఉన్నాయి. అంటే మనకి కిచెన్ గార్డెనింగ్ అని మనం విన్నాం. అదేంటంటే ఇండోర్ అంటే మన పెరట్లోనో మనం చేసుకోవటం, మన మిద్ది మీద చేసుకోవటం, అవి ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. దానికి కిట్స్ వ్యాపారం అది కూడా మనం బిజినెస్ డిస్కస్ చేసాం. సో అక్కడ ఏంటంటే కిచెన్ గార్డెన్లో ఎవరైతే పెట్టుకుంటారో సరే వాళ్ళ కన్జంప్షనే ఎక్కువ సరిపోతుంది. కొంతమంది ఎవరికైనా సప్లై చేసుకోవచ్చు, ఆ సప్లై ద్వారా కొంత ఇన్కమ్ చేసుకోవచ్చు. అది మనం కొంతవరకు మనం విన్నాము కిట్స్. ఇప్పుడు మనం ఈ ఇండోర్ గార్డెనింగ్ అనే సబ్జెక్టు వాస్తవానికి ఇండోర్ గార్డెన్ చేసే వాళ్ళకి వ్యాపారం కాదు. ఎవరికి వ్యాపారం అంటే ఇండోర్ గార్డెనింగ్ని ఎంకరేజ్ చేస్తూ ఆల్రెడీ ఇండోర్ గార్డెన్ చేసుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అంటే చాలామంది ఇళ్లల్లో, పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో, కొంతమంది ఇళ్లల్లో బయటికి వెళ్ళి పెరడు లేకపోవటం వల్ల కానీ, పెరడున్నా కూడాను అంత శ్రమ పడలేని వాళ్ళు ఒక చిన్న సిస్టమ్ వచ్చింది. పెద్ద పెద్ద ఇవాళ ఒక కొంచెం రిచ్ పీపుల్ కానీ, కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఇళ్ళు కానీ చాలా ఇళ్ళలో అంటే గ్రీన్ ఒక రెవల్యూషను, గ్రీన్ లివింగు, సస్టైనబుల్ గ్రీన్ లివింగ్ అని, ఈవెన్ బిల్డింగ్స్ కూడాను గ్రీన్ బిల్డింగ్స్ అని వచ్చినాయి. ఆ బయటంతా కూడా బయట మొక్కలు పెట్టడము, పాకే మొక్కలు పెట్టడము, ఇవన్నీ చేస్తున్నారు. అలాంటి చోట్ల కానీ, మామూలు చోట్ల కానీ బోన్సాయి ప్లాంట్స్ అని, తర్వాత మనీ ప్లాంట్స్ అని, స్నేక్ ప్లాంట్స్ అని, ఇట్లా కొన్ని ఆక్సిజన్ ఇచ్చేది, ప్యూరిఫికేషన్ చేసేది. తర్వాత వాటితో పాటు ఏంటంటే హెర్బల్స్, ఇప్పుడు పుదీనా, తర్వాత కొత్తిమీర, తర్వాత ఇట్లా వీటిని కూడా ఇండోర్లోనే తులసి పెంచుకుని వాళ్ళ ఇంట్లో. సో మెయిన్ కాన్సెప్ట్ ఒక గ్రీనరీ ఉంటే, పచ్చదనం ఉంటే బాగుంటుంది, చక్కగా ఇల్లు నీట్గా ఉంటుంది. సో చాలామంది ఇంటీరియర్ డెకరేటర్స్ ఇప్పుడు ఇండోర్ గార్డెనింగ్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు పార్ట్ ఆఫ్ దానిలో భాగంగా వాళ్ళే కుండీలు పెట్టి వాళ్ళే అన్నీ పెట్టేసేసి ఇంట్లో వాళ్ళే ఇండోర్ గార్డెన్ సెటప్ మోస్ట్ ఆఫ్ ద ఇంటీరియర్ డెకరేటర్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చేసే బిజినెస్, నేను ప్లాన్ చేస్తున్న బిజినెస్ ఐడియా, సజెస్ట్ చేసే బిజినెస్ ఐడియా ఏంటంటే, ఇప్పుడు పెట్స్ ఉన్నప్పుడు పెట్ కేర్ క్లినిక్లు ఎలా వచ్చినాయి? అవును. ఆ పెట్స్ పెంచుకునే మోజు ఉన్న వాళ్ళ కోసం ఆ పెట్స్కి రకరకాల దుస్తులని, ఫుడ్ అని, తర్వాత ట్రీట్మెంట్ అని, హెయిర్ కటింగ్ అని, దానికి ఒక చిన్న వ్యాన్స్ పెట్టేసుకుని చాలామంది పెట్ కేర్ క్లినిక్ పెట్టుకున్నారు కదా. అక్కడ ఏంటి సబ్జెక్ట్ ఏంటి? పెట్స్ని ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు బిజినెస్ చేయట్లేదు, వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్, ఆ ప్యాషనేట్ వాళ్ళ పని ఏంటంటే జస్ట్ పెట్స్ని పెంచుకోవటం, హ్యాపీగా ఉండటం. ఇక్కడ మరి వ్యాపారం ఏంటి? పెట్స్ కేర్ చేసే వాళ్ళకి వాటి సంరక్షణ అని రకరకాలు. సేమ్ వే చాలామంది ఇళ్లలో ఈ ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి దానికి పురుగు మందులు వస్తే పురుగులు పడితే ఏం చేయాలి, తేమ వస్తే ఏం చేయాలి, అవి వాడిపోతే ఏం చేయాలి అనే అవగాహన ఈ పెంచే వాళ్ళకి లేదు. సో దాన్ని ఇంకా చక్కగా ఎలా ఈల్డ్ తీసుకురావాలి, అవేంటంటే హాబీ ఆర్ ఇంట్లో లైట్ కన్జంప్షన్. అవును, ఏదో ఆకుకూరలు లాంటివి అనుకోవటం, ఎయిర్ రావటం ఒకటి, ఏదైనా చిన్న ఐటమ్ తులసాకులు కోసుకోవటం, ఇంట్లో కన్జంప్షనే కానీ అది వ్యాపారాన్ని కాదు వాళ్ళకి. ఇప్పుడు మనకు ఆపర్చునిటీ ఎవరైతే నేను చెప్పబోయే 100 మందికో 1000 మందికో ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే, యువతకి, ఉమెన్ చేయొచ్చు, యువత చేయొచ్చు. వాళ్ళకున్న ఆపర్చునిటీ ఏంటంటే ఈ కుండీలను మార్చటం. అప్పుడప్పుడు ఈ ఇండోర్ ప్లాంట్స్ ఏంటంటే పాత కుండీ తీసేసి కొత్త కుండీలో పెట్టాలి. అది వాళ్ళకి తెలియదు, ఏ కుండీలో పెట్టాలో, ఎలా పెట్టాలో, ఏ పెస్టిసైడ్ వాడాలో వాళ్ళకి తెలియదు, ఎలా దానికి సాయిల్కి ఎటువంటి న్యూట్రిషన్స్ ఇవ్వాలో, న్యాచురల్ న్యూట్రిషన్స్ ఇవ్వాలో అవి వాళ్ళకి తెలియదు. సో ఏ మొక్కలు ఇంకా కొత్త మొక్కలు ఎలా పెడితే బాగుంటుందో తెలియదు. తర్వాత ఉన్న కుండీలకి ఇంకా వేరే కుండీలు ఎలా యాడ్ చేయాలో తెలియదు. ఆ తెలియదు అనే సబ్జెక్ట్ని వీళ్ళు వ్యాపారంగా చేసుకుని ఇండోర్ గార్డెనింగ్ కిట్స్ని వీళ్ళు తయారు చేసుకుని ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కిట్ ఇచ్చి ఇంకా మీరు పెట్టుకోండి అని చెప్పచ్చు.
లేదు, అసలు ఎప్పుడు ఇండోర్ గార్డెనింగే పెట్టలేదు, వీళ్ళు ఎంకరేజ్ చేయొచ్చు. ఏది, ఒక ప్రమోషన్ చేసుకోవటం, అపార్ట్మెంట్లో చెప్పటం, తర్వాత వీళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజీలు ఓపెన్ చేసుకుని మంచి ఇండోర్ గార్డెన్ కిట్ని పెట్టుకోండి అని చక్కగా వీడియోస్, ఆ ఫొటోస్, ఆల్రెడీ ఉన్న ఇళ్ళని పెట్టగలిగితే, ఆల్రెడీ ఇండోర్ గార్డెనింగ్ ఉంటూ కొంచెం చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటూ ఇది ఎవరికి చెప్పాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. ఒక 1 మంత్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తారు, నెక్స్ట్ దాన్ని ఎలా తెలియదు. ఇప్పుడు నర్సరీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చే ఐడియా కొంతవరకే ఉంటుంది, వాళ్ళ వ్యాపారంలో వాళ్ళు బిజీగా ఉంటారు. వీళ్ళు మేమున్నాము, మీకు ఇండోర్ గార్డెనింగ్ మీకు ఆల్రెడీ ఉంటే దీన్ని మేము బాగు చేస్తాం, దాన్ని ఎన్హాన్స్ చేస్తాం, దాన్ని చక్కగా మేము సలహాలు ఇస్తాం, మేము దాన్ని ఇంప్రూవ్ చేస్తామంటే ఆ కిట్లు కొనుక్కుంటారు. తర్వాత ఈ వచ్చి సర్వీస్ చేసినందుకు 1000-2000 రూపాయలు వాళ్ళు, ఎందుకంటే ఆ రేంజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక 1000-2000-3000 సర్వీస్ ఛార్జ్ ఇవ్వడం పెద్ద సమస్య కాదు. సో వాళ్ళు చేసుకోవచ్చు, ఇండోర్ గార్డెనింగ్ చేసుకోవచ్చు. తర్వాత కొత్త వాళ్ళకి అసలు ఇంతవరకు ఇండోర్ గార్డెన్ పేరు వినలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ ప్రమోషన్ చూసి వేరే వాళ్ళ ఇళ్లలో చూసి కొంతమంది అడుగుతారు నెంబర్ ఇవ్వమని. అప్పుడు వీళ్ళు వచ్చేసి ఆ కొత్త ఇంట్లో వేరే కొత్త క్లయింట్కి న్యూగా సెటరేట్ చేస్తారు. ఇండోర్ గార్డెన్ కిట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ప్లాంట్స్, అందం కావాలా, ఆక్సిజన్ కావాలా, హెర్బల్ కావాలా, సో రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎంత ఉంటుంది సార్ ఇందులో పెట్టుబడి అంటే ఒక 1 lakh రూపీస్ లోపలే దీన్ని బూట్ స్ట్రాపింగ్లో డెవలప్ చేసుకోవచ్చు. వ్యాను గీను తీసుకుంటే ఇంకొక ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఏదో ఒక 2-3 lakhs 4 lakhs ఉంటే ఒక వ్యాన్ ఉంటే ఆ వ్యాన్లోని ఐటమ్స్ పెట్టేసుకుని వెళ్ళిపోతారు. మొదట్లో ఆ వ్యాన్ రెంట్కి తీసుకోవచ్చు. వ్యాన్ రెంట్కి తీసుకునేటట్టయితే వితిన్ 1 lakh రూపీసే వీళ్ళు చేసుకోగలిగితే, అందులో ఒక 50-60 వేల రూపాయలు మాత్రమే ఈ రా మెటీరియల్ అవి ఇవి తెచ్చుకుని, మిగతా కొంత ఏమో వర్కింగ్ క్యాపిటల్ పెట్టుకుని, మిగతానేమో ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఇప్పుడు ఈరోజు ఈవెన్ ఇప్పుడు మన సుమన్ టీవీ లాంటి దానిలో ఒక వీడియో టూల్ వాళ్ళు ప్రమోషనల్ వీడియో చేయించుకుని వేసుకోవచ్చు. వేసుకుంటే దాని లక్షల మంది మీకు తెలుసు కదా, SEO ద్వారా ఎవరైతే ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా ఉంటే ఆ ఐటమ్ చూస్తారో వాళ్ళకే ఇది వైరల్ అవుతుంది. ఆ వైరల్ అయినప్పుడు ఏంటంటే కాల్స్ వస్తాయి, వాళ్ళకి కాల్స్ వచ్చినప్పుడు వ్యాపారం ఈజీగా వాళ్ళ మార్కెట్లో ఎక్కుతుంది. ఎన్నో టెక్నిక్స్ లోకల్ నర్సరీస్తో అపార్ట్మెంట్ కల్చర్ లో బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎక్కువగా అపార్ట్మెంట్ కల్చర్, విల్లా కల్చర్ లో ఇది ఒక ప్రెస్టేజియస్ అయిపోయింది. ఏది, ఇండోర్ ప్లాంట్స్ ని, కుక్క పిల్లల్ని పెంచడం ఎలాగైతే ఒక ప్రెస్టేజ్ ఇష్యూ, ఇవాళ ఇండోర్ ప్లాంట్స్ ని పెంచడం కూడా అదొక, ఓహో ఇండోర్ ప్లాంట్స్ పెంచుతున్నారు అంటే వాళ్ళొక కల్చర్ ఉన్న ఫ్యామిలీ, వాళ్ళు ఒక సిస్టమేటిక్ ఫ్యామిలీ అనే విధంగా కూడా మార్కెట్లో గుర్తింపు వస్తుంది. ఆర్గానిక్ గురించి మాట్లాడినా, గ్రీనరీ గురించి మాట్లాడినా, గ్రీనరీ గురించి పెంచినా, ఇవన్నీ కూడా ఫ్యాషన్ అండ్ ప్యాషన్ అయిపోయినాయి ఇప్పుడు సబ్జెక్టు. ఎంత ఉంటుంది సార్ ఇందులో యావరేజ్ గా లాభం? అంటే లాభం ఈజీగా నేనేంటంటే ఒక మంచి క్లయింట్స్, ఇప్పుడు జాగ్రత్తగా ఒక 100 క్లయింట్స్ అపాయింట్మెంట్స్ పర్ మంత్ ఏర్పాటు చేసుకోగలిగితే ఈజీలీ 1000-2000 యావరేజ్ బిల్లింగ్, 2000 రూపీస్ బిల్లింగ్ అయితే 2 lakhs ఖర్చులోని పోను. సార్ నేను అంత ఆశ పెట్టను, ఒక 20-30 క్లయింట్సే వచ్చారు, ఆ 20-30 క్లయింట్స్ ఒక 1000 రూపాయలే 2000 బిల్లింగ్ చేశారు. స్టిల్ అందులో ఒక 50% ఎక్స్పెండిచర్కి పోయినా కూడాను, అంటే రా మెటీరియల్కి ఇచ్చే కాస్ట్ అది వేరే ఉంటుంది కాబట్టి నేను లెక్కయట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఒక పార్ట్ కొన్నారనుకో, ఆ పార్ట్ కాస్ట్ వేరు, నేను ఓన్లీ సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాను. వీళ్ళ సలహా తీసుకుని ఆ పురుగు మందులు వేయించుకుని ఆ క్లయింట్సే ఒక 30 క్లయింట్స్ ఒక 2000 ఛార్జ్ ఇస్తే ఒక 60,000, మళ్ళీ వీళ్ళు పార్ట్లు అమ్మటం, దాన్ని సర్వీస్ చేయటం, ప్లాంట్లు అమ్మటం, అదంతా కూడా ఎక్స్ట్రా. సో హీనపక్షాన ఒక 30,000-40,000 ఆర్ 50,000 చిన్న వ్యాపారంలో హ్యాపీగా చక్కగా ఎవరైతే BSc చేసి గ్రాడ్యుయేట్స్ ఉంటారో, తర్వాత ఎవరికైతే వ్యవసాయదారుల కుటుంబాల నుంచి వస్తారో, ఎవరికైతే మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు దీన్ని ఒక వ్యాపారంగా, హౌస్ వైఫ్స్ చాలా మంది తీసుకోవచ్చు దీన్ని. సో కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంకొక పర్సన్ని వాళ్ళు అటాచ్మెంట్ చేసుకుని వచ్చి డైనమిక్గా తిరిగి వెళ్ళగలిగి, మొదట్లో హౌస్ వైఫ్ అయితే ఒక కాలనీ ఉందనుకో, ఆ కాలనీలోనే ఒక కాలనీ నమ్ముకుంటేనే నేను చెప్పిన 30 క్లయింట్స్ ఒక 100 మంది 200 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్లో నమ్ముకున్నారనుకో, ఓ మలేషియా టౌన్షిప్ అనో, సింగపూర్ టౌన్షిప్ అనో, ఇంకా ఒక రకరకాల టౌన్షిప్స్ ఉన్నాయి కదా మనకి, ఆ ఒక్క గేటెడ్ కమ్యూనిటీ నమ్ముకున్నా కూడా నేను చెప్పింది వచ్చేస్తాయి. తర్వాత దీని వ్యాపారాన్ని వాళ్ళే చేయొచ్చు, లేదంటే వాళ్ళు ఇంకా 4-5 పెట్టి ఒక 10 అపార్ట్మెంట్లో కూడా ఈ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. చాలా మంచి స్కోప్ ఉన్న వ్యాపారం అమ్మాయి. ఎలా సార్ దీని గురించి ఇంకా ఎవరికైనా కూడా తెలుసుకోవాలి అన్న, ఇంకా ఏముంది, మనది ఏదైతే స్క్రోలింగ్ అవుతుందో ఆ నెంబర్ని వీళ్ళు కాంటాక్ట్ చేయగలిగితే, సో మనం ఎట్లాగో అపాయింట్మెంట్ ఇద్దాం,
నాట్ ఓన్లీ ఈ బిజినెస్, ఇంకా రిలేటెడ్ ఇంకేదన్నా బిజినెస్ కానీ, ఇంకా ఇందులోనే ఇప్పుడు మన చిన్న వీడియోలో మనం ఎన్నో టెక్నిక్లు మనం చెప్పలేము. అవును సార్. తర్వాత ఇదేంటంటే మనం బిజినెస్ ఐడియా పరంగా ఇచ్చాం. సో దీనిలో టెక్నికాలిటీ నేను ఇక్కడ టచ్ చేయట్లేదు. టెక్నికాలిటీకి ఏంటంటే మనం ఎక్స్పర్ట్స్ ద్వారా ఏదైతే మ్యాటర్ వచ్చిందో మనం దాన్నే వాళ్ళకి హ్యాండ్ అవుట్స్ ఇస్తాం కదా. ఇప్పుడు మనం ఏది మాట్లాడినా అది కరెక్ట్ కాదు టెక్నిక్, ఎందుకంటే మొక్కల్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా. నేను వెళ్ళే మోడల్ ఏంటంటే నేను బిజినెస్ ఐడియాని డెవలప్ చేసి ఇస్తాను, నెక్స్ట్ దాని ఎక్స్పర్ట్స్ని మనం అటాచ్ చేస్తాం, పరిచయం చేస్తాం. అవన్నీ చేయాలన్నా కూడా వాళ్ళు ఒకసారి మనం రీచ్ అవ్వగలిగితే బాగుంటుంది. డెఫినెట్గా సార్. ఎనీవేస్ ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతుంది, సంప్రదించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.